హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే రెడీ అయ్యి అలా స్టార్ట్ అయ్యాం ఈవినింగ్ బయటికి వెళ్దామని. సో ప్రజెంట్ అయితే ముందు జగదాంబ వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ చిన్న షాపింగ్ పని ఉంది. సో ఇప్పుడైతే మేము జగదాంబ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడం. చూడండి రోడ్స్ అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో అసలు. ఈవినింగ్ టైం కదా, దట్టు సండే కదా, అందుకే ఎవరు కనిపించట్లేదు. అసలు ఎంత ఫ్రీగా ఉందో రోడ్. అసలు క్లైమేట్ కూడా బాగానే ఉంది. మరీ ఎక్కువ సన్నీగా లేదు, అలా అని కూల్గా లేదు, మోడరేట్గా ఉంది. సో అలా అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ తాగుదామని ఆగాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక్కడ మన జగదాంబ థియేటర్ పక్కన ఉంటుంది కదా ఇరానీ చాయ్. సో అదైతే తాగుతున్నాం అనమాట. కొంచెం టీ తాగాక రిఫ్రెష్ అవుతాం కదా, అప్పుడు చిన్న షాపింగ్ ఉంది. ఆ షాపింగ్ చేయడానికని దిగాము. అదే చిన్న షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు హలీం సీజన్ కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు హలీం తిందామని ఇక్కడ మన మసీద్ ఉంటుంది కదా, జగదాంబ మూవీ థియేటర్ ఆపోజిట్లో, అక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా అయితే రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని ఒక మటన్ హలీం అనేది తీసుకున్నాము. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా పైన చిన్న లెమన్ స్క్వీజ్ చేస్తూ తింటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే, అదిరిపోద్ది కదా. సో ఫస్ట్ బైట్ అయితే మా హస్బెండ్ అయితే మిక్స్ చేస్తున్నారు అంతా. తిన్నాం ఫ్రెండ్స్. హలీం అయితే ఎక్స్ట్రాడినరీ. ఇది నవాబీ హలీం ఫ్రెండ్స్. ఇది మాత్రం ది బెస్ట్ అనమాట వైజాగ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మెనూ అనమాట. మనకి ఇక్కడ చికెన్ మటన్ బోత్ ఉంటాయి. సో మీరు మాత్రం ఎప్పుడైనా జగదాంబ వస్తే కంపల్సరీగా ట్రై చేయండి, ఓకేనా. వితౌట్ ఫెయిల్ ఇది మాత్రం ది బెస్ట్ హలీం. సో ఇప్పుడైతే అలా వెళ్తున్నాము. మూవీకి వెళ్దాం అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మజాకా మూవీ బాగుంది, ఏదో ఫన్నీగా ఉంది అంటున్నారు. సో జస్ట్ ఎలా ఉంది అని చూడడానికి మనం కామేశ్వరి థియేటర్కి అయితే వచ్చాము. మా హస్బెండ్ కార్ పార్కింగ్ అయితే చేస్తున్నారు. సో కార్ పార్కింగ్ చేసాము. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారండి, కామేశ్వరి కిన్నెర సినిమాస్ అని ఒకలాగా ఫోటోషూట్ కన్నట్టు చిన్న ప్లేస్ అనమాట. సో అక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే మూవీ లోపలికి వెళ్తున్నాం, థియేటర్ లోపలికి. థియేటర్లో అయితే ఎంటర్ అయ్యాము. సో మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇట్స్ డిన్నర్ టైం. డిన్నర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం హోటల్కి. ఇలా నైట్ రైడ్స్ మాత్రం సూపర్గా ఉంటుంది కదండి, సాంగ్స్ వింటూ అలాగా. నాకైతే ఇది ఎప్పటికీ నా ఫేవరెట్. ఇప్పుడైతే మనం అక్కేపల్లం ముంతాజ్లోకి వచ్చాము డిన్నర్ చేద్దామని. సో ఆల్రెడీ ఇందాక హలీం ఈవినింగ్ స్నాక్స్ తిన్నామని, సో సింపుల్గా మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము. ఇదైతే ఇంకా అల్టిమేట్ అసలు ఫుడ్ అయితే. ఆ క్రిస్పీ చికెన్, ప్రాన్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, భలేగా ఉన్నాయి. ఇది అసలు క్రిస్పీగా, ఇది మాత్రం ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ కింద మిఠాయి వాలా అని ఉంటుంది, మహేంద్ర మిఠాయి వాలా అని. ఆ స్వీట్ షాప్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. బాగుంటుంది కదా అలా డిన్నర్ చేశాక ఒక లైట్ స్వీట్ తింటే. సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ప్లేస్ యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్. సో చాలా లెఫ్ట్ సైడ్ అంతా స్వీట్స్, రైట్ సైడ్ ఏమొచ్చి కేక్స్, పేస్ట్రీ. సో ఒక గులాబ్ జామ్ అయితే మేము ట్రై చేసాము, ఫైన్ బాగుంది. నెక్స్ట్ అయితే ఈ బూందీ మిక్చర్ కొన్నాను ఫ్రెండ్స్. తర్వాత ఏమొచ్చి ఐస్ క్రీమ్, ఇదేమొచ్చి క్రీమ్ అండ్ కుకీస్ అనమాట. ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఓన్లీ విత్ మిల్క్స్తోనే చేస్తున్నారు, వాటర్ అయితే అసలు యూజ్ చేయరంట. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. అలా ఐస్ క్రీమ్ తింటూ సాంగ్స్ వింటూ ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ. గుడ్ నైట్.